హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా చాలా బాగున్నాము. మీరు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా అంటే చాలా సహాయపడుతుంది అనమాట. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇక చపాతీలు అయితే చేస్తున్నాను. పొద్దున్న నుంచి అయితే పొద్దున కూడా అన్నారు పిల్లలు చపాతీ చేయి మమ్మీ అని. అయితే పొద్దున చేయలేదన్నమాట. ఇక అన్నమే తినిపించి అయితే స్కూల్కి అయితే పంపినాను. ఇప్పుడైతే ఇక చపాతీలు అయితే చేస్తున్నా. చూడండి, ఇప్పుడే దాల్చుతున్నా అనమాట. మొత్తం అయితే కలిపి పెట్టుకున్న పిండి అయితే మా ఆయన అయితే బజార్కి అయితే వెళ్ళిండు ఫ్రెండ్స్. బజార్కి వెళ్ళి అయితే కూరగాయలు అయితే తెమ్మన్నా. ఏం లేవు ఫ్రిడ్జ్లో కూడా కంప్లీట్. చూడండి, పచ్చిమిర్చిను ఒక 4 పచ్చిమిర్చి, ఒక 4 టమాటాలు అయితే ఉన్నాయి. ఇక అవి ఏటు సరిపోవు కదా అనేసి అయితే తెమ్మన్నా కూరగాయలు. ఏం తీసుకున్నాడంటే బెండకాయలు తీసుకున్నాడట, పచ్చిమిర్చి, టమాటాలు, ఆలుగడ్డలు అయితే తీసుకోమన్నా. గియ్యే తీసుకున్నాడు. ఇక ఫోన్ చేసిండు అనమాట ఇంతకుముందే. ఇంకా ఆలుగడ్డ అంటే చపాతీలోకి అయితే ఆలుగడ్డ కూర అయితే వండుతాను. వీటిలకి పెద్దమ్మ కూడా ఇందాల అదే చెప్పింది, మమ్మీ ఆలుగడ్డ కూర మంచిగా ఉంటుంది అనేసి. అంటే సర్లే అమ్మ అనేసి చెప్పిన అనమాట. ఇప్పుడైతే ఇక ఆలుగడ్డ కూర అయితే చపాతీలకి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. పప్పు కూడా తెమ్మన్నా ఫ్రెండ్స్, పెసరపప్పు అయితే తెమ్మన్నా. కానీ ఇక పెసరపప్పు వద్దన్నాడు మా ఆయన, తిననంటుండు. అందుకని అయితే ఆలుగడ్డ కూర అయితే వండైతే పెడతాం. మీరేం కూర వండుకున్నారో కూడా కామెంట్ చేయండి. మేమైతే చపాతీలు అయితే చేసుకొని అయితే తింటున్నాము. వీడియోస్ అయితే పెట్టమంటున్నారు, కామెంట్ పెట్టిర్రు ఒకళ్ళైతే. అంటే షార్ట్స్ ఎక్కువ వస్తున్నాయి సిస్టర్, అంటే షార్ట్స్ ఎక్కువ వస్తున్నాయి, వీడియోస్ లెంత్ వీడియోస్ కూడా పెట్టండి అనేసి అయితే కామెంట్ పెట్టారు. కానీ లెంత్ వీడియోస్ పెట్టడానికైతే కొంచెం టైం కుదరట్లేదు అనమాట. అందుకని ఇక షార్ట్స్ అయితే తీస్తున్నాము వీలైనప్పుడైతే. అంటే ఇక నేను ఇంట్లో ఉన్నప్పుడు అంటే షార్ట్స్ అయితే తీసుకుంటున్నా. నేను ఖాళీగా ఉన్న టైంలో అయితే షార్ట్స్ తీస్తాను. ఇక మా ఆయన ఫ్రీగా ఉన్న టైంలో అయితే లెంత్ వీడియోలు అయితే వస్తాయి అన్నమాట. ఇక మామూలుగా అయితే నేను అంటే మీతో ఏమన్నా ఏ విషయమైనా షేర్ చేసుకోవడానికి, ఏమన్నా మాట్లాడడానికి అయితే ఇట్లా ఫ్రంట్ క్యామ్ తోటి అయితే తీసుకొని అయితే మీ ముందుకు వస్తుంటాను. ఇట్లా అయితే అంటే మామూలుగా అసలు పెట్టకుండా ఉంటే బాగుండదు కదా ఫ్రెండ్స్. ఇక రోజుకు ఒక వీడియో అయితే మంచిగా అయితే ఎక్కితే బాగుంటుంది ఛానల్లో కనేసి ఇక ఇప్పుడైతే వీడియో అయితే తీస్తున్నాను. అంటే ఇప్పుడు ఈ టైంకి అయితే మేము ఏం చేస్తున్నాం అనేది మీకు తెలుస్తుంది కదా. అందుకని అయితే ఇట్లయితే చేస్తున్నాను అన్నట్టు. ఇదేంది సొల్లు అనేసి అయితే అనుకోకండి. చాలామందికి అంటే నాకు అనిపిస్తుంది, అంటే ఇక మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి అయితే, మీరు మాలో ఒక ఫ్యామిలీ కదా అనేసి మీతో షేర్ చేసుకుంటున్నా అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఇక అన్నం అయితే ఏమి ఉండను ఇప్పుడు. ఇక అన్నం అంటే ఇక నేను ఎవరితో కూడా మాట్లాడను ఫ్రెండ్స్ ఎక్కువ. ఏంటంటే మా ఫ్యామిలీస్కి ఫోన్ చేసి కానీ ఎవరికైనా ఇక నేను ఎక్కువ ఫోన్లు అంటే మా ఆయనకు కానీ నాకు కానీ ఇక ఫోన్లు అయితే ఎక్కువ చేయమన్నమాట. అందుకని ఇంకా మీతో ఈ రూపంలో అంటే వీడియో రూపంలో అయితే ఇక మీతో అయితే షేర్ చేసుకుంటున్నా అన్నట్టు. ఇదనమాట నా ముచ్చట అయితే. ఇక అన్నం అయితే ఫ్రెండ్స్ ఇక కొంచెం ఉంది. గోడు చిక్కుడుకాయ అయితే పొద్దున వండిన, అది కొంచెం ఉంది. దానికి తోడైతే ఏం చెప్పా ఆలుగడ్డ కూర అయితే వండుతాను. అది వండినాకైతే ఇక తింటాం అనమాట. ఇక రేపొద్దున అయితే మళ్ళీ మా ఆయన అయితే సెకండ్ షిఫ్ట్ అయితే డ్యూటీకి అయితే వెళ్తాడు ఫ్రెండ్స్. రేపొద్దున 11ంటికి అయితే వెళ్తాడు. ఎవరంటే ఒక సిస్టర్ కామెంట్ పెట్టిర్రు, శిరీష అట్టుంది, చిన్నగా మాట్లాడు సిస్టరు, ఎందుకు అంత ఆయాసపడుతున్నావు అనేసి అంటున్నారు. కానీ నాకు అట్లా అట్లా వస్తుంది అన్నట్టు. అంటే ఏంటంటే మన పక్కన ఉంటే మనిషి పక్కకున్నారనుకో, ఎవరన్నా పక్కకున్నప్పుడు మనం మామూలుగా మాట్లాడుకుంటాం కదా. మామూలుగా మాట్లాడుకున్నప్పుడు అప్పుడు దమ్మేం అనిపించదు. ఇప్పుడు వీడియో తీస్తుంటేనే ఎందుకో దమ్ము వస్తూ ఉంటుంది. అంతే అనమాట, ఏం లేదు మ్యాటర్ అయితే. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇక మా ఆయన అయితే బజార్కి వెళ్ళిండని చెప్పిన కదా. ఇక వచ్చినాకైతే కూర వండినాకైతే ఇక దీనైతే పడుకుంటాం అనమాట. ఇక అంటే నేను అట్లా షేర్ చేసుకుంటున్నాను అన్నట్టు మీతోటైతే. ఎవరైతే ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటే నేను మాట్లాడే ముచ్చట్లు మీకు నచ్చుతున్నట్లయితే ఒక లైక్ కొట్టండి. మీరు లైక్ కొడుతుంటే మా వీడియోస్ అనేది ఇంకా కొంచెం బయటకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.